దేవునికి స్తోత్రములు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఒక మంచి మాట. ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 5-6 వచనాలు ధ్యానించు. అధిక బలము చేతను, సాచిన బాహువు చేతను భూమిని, భూమి మీద నున్న నరులను, జంతువులను నేనే సృజించి ఎవరికిచ్చుట న్యాయమని నాకు తోచునే వారికే ఇచ్చుచున్నాను. ఇప్పుడైతే దేశములన్నిటినీ నా దాసుడకు బబులోను రాజైన నెబుకద్రెజరు వశము చేయుచున్నాను. అతని సేవించుటకై భూజంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. ఈ యొక్క వాక్యాల ద్వారా మనకు తెలుస్తున్నది ఏంటి అంటే, జంతువులను కూడా అప్పచెప్పేది ఆయనే అట, ఎవరి వశంలో ఉండాలని. మహా జంతువులు మనకు లొంగి ఉంటున్నాయి అంటే దేవుడు ఆదేశం మేరకే మనకు లొంగి ఉంటున్నాయి. కానీ మహాబలిష్టమైనటువంటి జంతువులు అవన్నీ కూడా సాధువుగా మనిషికి లొంగుతున్నాయి అంటే దేవుడు అప్పచెప్తేనే జరుగుతున్నాయి అనేది. అలాగే నేను అధికమైన బలం చేత ఈ యొక్క భూమి, నరుల్ని వీళ్ళందరూ సృష్టించిన తర్వాత ఎవరికి ఏది ఇష్టం, ఇవ్వటం న్యాయం అని నాకు అనిపిస్తుందో వారికి ఇచ్చుచున్నాను అని అంటాడు. కాబట్టి ఆయనకి సర్వాధికారం ఉంది, ఆయన సృష్టికర్త అని దీని ద్వారా నిర్ధారణ అవుతుంది. దేవుడి మాటలను దీవించునుగాక.